రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన వ్యక్తం చేసిన దస్తావీజు విలేకరుల సంఘం అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర దస్తావేజు విలేకరుల సంఘం పిలుపు మేరకు సోమవారం ఉదయం దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం సభ్యుడు పూల త్యాగరాజ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరారు. దస్తా విలేకరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు రామ్మూర్తి, శ్రీనివాసులు, పవన్ కుమార్, జ్యోతి, భాను, స్వామి, రవిరాజు, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరణలో చేయట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 396ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవోఎంఎస్ 396 వల్ల రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, టీటీపీ ఆపరేటర్స్, వాళ్ళ హెల్పర్స్ అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో పాటు వీధులు పడే ఇది ఏర్పడుతూ ఉంది. వీళ్ళ జీవనోపాధి కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి జీతాలు కానీ లేకుండా కేవలం కక్షిదారులు ఇచ్చే కొంత మూల్యంతో వాళ్ళ కుటుంబాలను వాళ్ళు సంరక్షణ చేసుకుంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ చేసేదానివల్ల పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం అని చెప్పి ఒక ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానివల్ల దస్తావేజుల యొక్క గోప్యత కానీ భద్రత కానీ ఉండదు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ అనేది అష్యూరెన్స్కు సంబంధించింది. భద్రత అనేది చాలా ముఖ్యము. మన ఆస్తుల వివరాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేతికి పోతే మన ఆస్తులకు భంగము, ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులైన దస్తావేజు లేఖలకు కానీ, షాంపెన్లకు కానీ, డిటిపి ఆపరేటర్లకు కానీ, సహాయకులకు కానీ వారి యొక్క జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అంతే ఐక్యత 396 నెంబర్ 396 నెంబర్ 396 రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణ